హాయ్ గైస్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఆగస్ట్ 11th కి రూపారెడ్డి అనే ఒక ప్రిన్సిపల్ మేడం ని చంపేశారు కదా. యాక్చువల్గా దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ మొత్తం నిన్న రివీల్ అయింది. ఆ ఇన్సిడెంట్ మొత్తం జరిగిన తర్వాత నిన్న ఆ స్టోరీ మొత్తం విన్న తర్వాత నాకైతే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. స్కూల్లో చదువుకుంటున్న ఇద్దరు 10th క్లాస్ పిల్లలు, 15-16 ఇయర్స్ మాత్రమే ఉన్న పిల్లలు ఇంత ఘోరానికి దిగజారుతారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ చెత్తన గొడుగులకి చిన్న పిల్లలకి గంజాయి అలవాటు కూడా ఉందంట. ఎలాంటి అలవాట్లు ఏం చేశారు అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. నిన్న ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత నుంచి నిజంగా ఇంకా పిల్లలు ఎలా ఎలా ఈ జనరేషన్ లో ఎలా ఉంటుంది ఇంకా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. వీడియో మొత్తం చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 15-16 ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ని చంపేంత కసి కోపం ఎందుకు వచ్చింది అంటే, ఒక 20-25 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. హాస్టల్లో ఒక పిల్లోడి దగ్గర ఫోన్ దొరికింది. ఆ ఫోన్ దొరకడం వల్ల ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఆ ప్రిన్సిపల్ మేడం మీద కోపం పెంచుకొని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని, అంటే చేతులకి గ్లౌజులు, ఫేస్ కి మాస్క్ ఇవన్నీ తీసుకొని, అంటే సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, అంటే యాక్చువల్ గా వాళ్ళు ఫస్ట్ దొంగతనానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. నాకైతే నమ్మకం లేదు వాళ్ళు దొంగతనానికి వచ్చారని. నేనైతే క్లియర్ కట్ గా ఆ మేడం చంపడానికే వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ మేడం రాక ముందే వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో దాక్కున్నారంట. తర్వాత ఆ మేడం లోపలికి వెళ్ళే సీసీ కెమెరా విజువల్స్ మనం ఆల్రెడీ చూసాము. ఆ సీసీ కెమెరా మనం క్లియర్ కట్ గా చూస్తే మనకు అర్థమవుతుంది ఆ మేడం లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అదే చివరి లాస్ట్ వీడియో అదే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని చూసి బాబు ఎవరు మీరు అని చెప్పేసి కొంచెం గట్టిగా అరిచిందంట. అరవగానే వీళ్ళు ఏం చేశారంటే అప్పటికి ఒక 2 లక్షల వరకేమో అమౌంట్ తీసుకున్నారంట. అమౌంట్ తీసుకొని ఆ మేడం అరవడంతో మళ్ళీ ఎవరికైనా చెప్పేస్తుందేమో అనే ఒక కోపంతో, అంటే వాళ్ళిద్దరూ గంజాయి తాగుతారని చెప్పేసి అంటున్నారు. ఆ గంజాయి మత్తులో ఉన్నారా లేదంటే నార్మల్ గానే ఉన్నారా అనేది తెలియదు. కానీ ఆ మేడం అరవడంతో అప్పటికప్పుడే వాళ్ళు ఎక్కడ చైనా బజార్ నుంచి 20 రూపాయలకి కత్తి తీసుకున్నారంట. చైనా బజార్ నుంచి 20 రూపాయలకి కత్తి తీసుకొని ఆ కత్తితో 27 సార్లు పొడిచి చంపారు ఆ మేడం. నిజంగా వాళ్ళకి అంత కోపము, అంటే వాళ్ళ ఏజ్ ఏంటి, ఆ ఏజ్ లోనే వాళ్ళకి అంత ఉన్నప్పుడు నాకైతే నిజంగా నెక్స్ట్ ఇంకా జనరేషన్ ఏ విధంగా తయారవుతుంది. విద్య నేర్పే గురువులను కూడా మనం చంపేస్తున్నాం. ఎంత పాపం అసలు. నాకైతే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. అండ్ ఈ ఇన్సిడెంట్ ఆగస్టు 11th కి జరిగింది. ఆగస్టు 11th నుంచి ఇప్పటి వరకు పోలీసులు అయితే చాలా విపరీతంగా కష్టపడ్డారు. అసలు ఎవరు ఆ నిందితులు ఏంటి అనేది చాలా చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంత కష్టపడిన తర్వాత ఆల్మోస్ట్ 150 నుంచి 200 మందిని ఇంట్రాగేట్ చేశారంట. వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళని అండ్ స్కూల్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళని వీళ్ళని ప్రతి ఒక్కరిని చాలా మందిని అయితే ఇంట్రాగేట్ చేశారంట. అంత మందిని చేసిన తర్వాత పోలీసులు ఏం చేశారంటే ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి, అంటే ఆ మేడం చనిపోయిన తర్వాత స్కూల్ కి 4 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారంట. హాలిడేస్ తర్వాత కొద్ది రోజులుగా ఎవరు స్కూల్ కి రెగ్యులర్ గా రావట్లేదు అండ్ ఎవరు ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు, ఎవరు జులాయిగా తిరుగుతున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే కొంచెం నిఘా పెట్టడంతో ఈ ఇద్దరు పిల్లలు ఆచూకీ కొంచెం తెలిసింది. ఏంటంటే వాళ్ళకి చిన్న డౌట్ ఏమొచ్చిందంటే ఎవరు రెగ్యులర్ గా రావట్లేదని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక 13 మెంబర్స్ పిల్లలు స్కూల్ కి రావట్లేదని తెలిసింది వాళ్ళకి. ఆ 13 మెంబర్స్ ని ఇంకా క్రాస్ చెక్ చేసిన తర్వాత ఒక 2 మెంబర్స్ మాత్రం రెగ్యులర్ గా స్కూల్ కి రావట్లేదు అండ్ విపరీతంగా జులాయిగా తిరుగుతున్నారు ఇద్దరు పిల్లలు అండ్ విచ్చలవిడిగా డబ్బులు అయితే ఖర్చు చేస్తున్నారని చెప్పేసి పోలీసులకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళిద్దరిని పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వచ్చింది. నిజంగా సొసైటీ ఎంత భయంకరంగా తయారవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ విషయంలో తప్పెవరిది ఒప్పెవరిది అనేది ఎవరికి చెప్పడానికి లేదు. ఎందుకంటే పేరెంట్స్ కరెక్ట్ ఉన్నప్పుడు పిల్లలు అలాంటి చెడు దారుల్లోకి వెళ్లరని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలు వాళ్ళు ఎంతసేపు అని 24 గంటలు వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టుకుని ఉండలేరు కదా. పేరెంట్స్ అయినా ఈ టీచర్స్ అయినా ఎవరైనా సరే ఎంతవరకు ఫోకస్ చేయాలో అంతవరకే చేస్తారు. కానీ పిల్లలు మరీ ఇంత ఘోరంగా, అంటే వాళ్ళకి మళ్ళీ ఆ చంపిన తర్వాత తీసుకున్న 2 లక్షలతో ఐఫోన్ కూడా తీసుకున్నారంట వాళ్ళు. చూడండి, చంపిన తర్వాత కొంచెం కూడా ఆ రిగ్రెట్ వాళ్ళకి మనసులో లేకుండా ఇంకా ఐఫోన్ తీసుకున్నారంట. నిజంగా చాలా చాలా ఘోరంగా అనిపించింది. ఇంకా వాళ్ళకి బైకులు ఈ జులాయిగా తిరగడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అంట. అందుకనే ఈ దొంగతనం చేయడానికి వెళ్ళి మర్డర్ అయితే చేసేసారు. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.